ఈరోజు మా ఫ్రెండ్స్ ఒకళ్ళు పెట్టిన స్టేటస్ చూస్తే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. 2006లో ఎవరో ఎల్ఐసిలో యులిప్ తీసుకున్నారట. 2 lakhs వన్ టైం డిపాజిట్ చేశారు. వన్ టైం డిపాజిట్ చేస్తే అది ఈరోజు అక్షరాల 27,87,000 చిల్లర ఉందిట. అంటే మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు, ఈరోజు మన దగ్గర డబ్బులు ఉంటే మన దగ్గర 2 అవకాశాలు ఉన్నాయి. ఒకటి, ఈరోజు మనకు కావాల్సినవి కొనుక్కోవచ్చు, నీడ్స్ వాంట్స్ అన్నీ ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. లేదు, అందులోంచి కొంత తీసి మన ఫ్యూచర్ కోసం సేవ్ చేసుకోవచ్చు. మన ఫ్యూచర్ అంటే మన పిల్లల కోసం, మన కోసం, ఎవరి కోసమైనా సేవ్ చేసుకోవచ్చు. మన ఫ్యామిలీ ఫ్యూచర్ని సెక్యూర్ చేసుకోవచ్చు. లేదు, మన ఫ్యామిలీకి కావాల్సిన ఫ్యాన్సీ ఫుడ్స్, ఫ్యాన్సీ ఐటమ్స్, ఫ్యాన్సీ రెస్టారెంట్స్ అన్నిటికీ వెళ్ళచ్చు, చక్కగా అక్కడ ఎంజాయ్ చేయొచ్చు. మనం తీసుకున్న ఈరోజు మనం ఎలా స్పెండ్ చేస్తాము అన్నదాన్ని బట్టి మన ఫ్యామిలీ ఫ్యూచర్ అయితే డిపెండ్ అయి ఉంటుంది. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నారు. నేను ఎక్కువ చైల్డ్ పాలసీ మీద కాన్సన్ట్రేట్ చేయడానికి రీజన్ ఆయనే. ఏంటంటే ఆయన పిల్లలకు ₹1 ఇవ్వలేదు. కొంచెం వాళ్ళు పెద్ద అయ్యి వాళ్ళ మ్యారేజెస్ టైంకి డిస్ప్యూట్స్ వచ్చాయి. నేను పిల్లల్ని చూడను అని చెప్పి పిల్లల్ని, భార్యని కూడా బయటికి పంపేశారు. ఆ తర్వాత వాళ్ళు చాలా రకాల ప్రయత్నాలు చేశారు, కానీ లేదు అని వాళ్ళు ఆయన ఈరోజు వరకు వాళ్ళని రానివ్వలేదు. ఇంకా పిల్లలకు పెళ్ళిళ్ళు చేసే వయసు వస్తే చెయ్యాలి కదా. ఆయన చేయకపోయినా ఆవిడ వదలలేదు కదా. సో ఏదో సంబంధాలు చూశారు, పెళ్ళిళ్ళ టైంకి చెప్పారు, ఆయన రాలేదు, పెళ్ళిళ్ళు అయితే చేశారు. ఇప్పుడు వాళ్ళ బతుకులేవో వాళ్ళు బతుకుతున్నారు. కానీ వాళ్ళ అమ్మగారు అప్పుడప్పుడు అంటారు, మేము మా అల్లుడికి చాలా డబ్బులు ఇచ్చాము, మా అమ్మాయిని బాగా చూసుకుంటాడని. ఆ డబ్బులు ఏవో మేము మన వాళ్ళ పేరుతో పెట్టుంటే వాళ్ళ ఫ్యూచర్కైనా ఉపయోగపడేది, అతని వ్యసనాలకు కాకుండా అని. అది నాకు చాలాసార్లు స్ట్రైక్ అవుతుంది. నిజమే కదా. మనం పిల్లల కోసం ఖర్చు పెట్టేదేదో వాళ్ళ తల్లిదండ్రుల చేతికి ఇవ్వడం కన్నా మనం వాళ్ళ కోసం ఖర్చు పెడదాం అనుకున్నది పక్కన పెడితే అది ₹1 ₹10 వాళ్ళ ఫ్యూచర్కి సేవ్ అవుతుంది కదా. సో నేను అందుకనే ఎక్కువ పెన్షన్ ప్రొవిజన్ మీద, లేడీస్కి పెన్షన్ ప్రొవిజన్ మీద, పిల్లలకి చైల్డ్ ఎడ్యుకేషన్ మీద వర్క్ చేయడానికి మెయిన్ రీజన్ ఇదే. ఎందుకంటే వాళ్ళకంటూ ఒక ప్రొవిజన్ రావాలి. అప్పటికప్పుడు వాళ్ళు చదవాలనుకున్నది చదవలేకపోవడం, చిన్నప్పటి నుంచి కష్టపడి వాళ్ళు మేము ఇదవుదాము అదవుదాము అని చిన్నప్పటి నుంచి కష్టపడి చదివింది వాళ్ళు ఒక్కసారి ఫండ్స్ లేక చదవలేకపోతే వాళ్ళు లైఫ్ టైం రిగ్రెట్ అవుతారు. అలా అవ్వకూడదనే నేను చైల్డ్ ఎడ్యుకేషన్ ప్లాన్ అంటాను, ఎక్కువ పెన్షన్ ప్రొవిజన్ అంటాను. బట్ చాలామంది ఏంటంటే డబ్బులు కావాలంటారు. కానీ ఈరోజు మీరు డబ్బులు దాచుకుంటేనే రేపు మీకే ఉపయోగపడతాయండి, ఖచ్చితంగా వేరే వాళ్ళకి కాదు. మీరు డబ్బులు దాచడం మొదలెట్టాక, పాలసీ తీసుకున్నాక అనకూడదు, కానీ పోయారనుకోండి డబ్బులు వచ్చేది మీ ఫ్యామిలీకి, ఉన్నారనుకోండి డబ్బులు వచ్చి ఉపయోగపడేది మీ ఫ్యామిలీకి. ఏదైనా ఇందులో ఉపయోగపడేది మీ ఫ్యామిలీకి. ఆలోచించండి. కాస్ట్లీ గిఫ్ట్స్, కాస్ట్లీ వెకేషన్స్, కాస్ట్లీ ప్లానింగ్స్ కాదు మీ ఫ్యామిలీకి కావాల్సింది. ఫస్ట్ సెక్యూరిటీ కావాలి. సెక్యూరిటీ తర్వాత ఏదైనా కానీ పర్వాలేదు. సో నేను చెప్పింది అర్థమైంది అనుకుంటున్నాను.